హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హలో 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 చెప్పండి ఎవరు? నాది గుప్త. హాయ్. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? హాయ్ హాయ్ అక్క, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు మీకు కూడా. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో సీజన్ 2 అయిపోతుంది. హలో. సో సీజన్ 2 ఇంకా కంప్లీట్ అయిపోతుందండి. సో ఇంకా 2 ఎపిసోడ్లు మాత్రమే ఉన్నాయి. నీ హెల్త్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందండి నా హెల్త్. సో అందరికి నచ్చిందా సీజన్ 2? సో నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తిన్నావా? తిన్నానండి. హాయ్. సో యాడ్ చేస్తే ఫేస్ రివీల్ మీ గోడలు చూపిస్తారు, ఏదేదో కాళ్ళు చూపిస్తారు. సో ఫేస్ మీరు చూపించారు కాబట్టి యాడ్ చేయలేదు నేను. సో ఏడుస్తున్నారా? సో వాట్, ఎందుకు? సో నా క్యారెక్టర్ ఎలా ఉంది? హాయ్ అక్క. హాయ్ మమ్. సో ఎవరైనా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళు అయితే గిన సో రాని నేను యాడ్ చేస్తా. సో ఓన్లీ కమ్యూనిటీ వాళ్ళని, నేను అమ్మాయిని అబ్బాయిని యాడ్ చేయను. సో ఈ లైవ్ చూస్తున్నారు అనుకుంటా కమ్యూనిటీ వాళ్ళు ఉంటే. సో నన్ను ఫాలో కొడుతున్నా. అక్క నీ హెల్త్ బాగుందా? చాలా బాగుంది మామ్, నిజంగా మీ బ్లెస్సింగ్స్ ఉండగా నాకు ఇంకా. హలో హలో, ఎవరైనా కానీ తెలుగులో మెసేజ్ పెట్టండి, ఇంగ్లీష్ లో నేను రిప్లై ఇవ్వలేదు, నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి. సో ఏడుస్తున్నారు ఎవరు? ఎందుకు? లవ్ యూ. లవ్ యూ అండి, మీకు కూడా. తిన్నారా? తిన్నా, మీరు తిన్నారా? హాయ్ 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 హాయ్. తిన్నావా అక్క? నేను తిన్నా. సో సీజన్ 2 ఎలా ఉందో నాకు చెప్పండి ఒకసారి. సో చాలా బాగుంటది సీజన్ 2. సో నిజంగా మీరు ఇంత సక్సెస్ చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. సో యా, కమ్యూనిటీ వాళ్ళు ఉంటే నేను యాడ్ చేస్తా. అక్క మీ స్టైల్ బాగుంది అక్క. ఏం స్టైల్ అండి? సో ఎలా ఉందో అలానే స్టైల్, అందులో ఏముంది? అక్క మీ సర్వీసింగ్ బాగుంది, సిరీస్ బాగుంది, థ్యాంక్స్. సిరీస్ బాగుందా? థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకా రేపు ఎల్లుండి అయిపోతుంది సీజన్ 2. మిస్ యూ. సో నిజంగా చాలా చాలా మంది కామెంట్స్ లో అక్క సీజన్ 2 అప్పుడే అయిపోయికొచ్చింది అక్క, నీ వీడియోలు బాగుంటే అక్క, బాగుంటే అక్క. థ్యాంక్ యూ. సూపర్ అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.
సో చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు అక్క. అబ్బా అక్క నిజంగా అప్పుడే అయిపోతున్నట్టు. సీజన్ 2 బాగుంది అక్క. సో సీజన్ 3 కూడా బాగుంటది. సో యాక్చువల్గా సీజన్ 3 నేను రివీల్ చేస్తున్నా ఒక్క క్లిప్. సో మీరు ఇంగ్లీష్ లో పెడితే నేను చదవలేను, తెలుగులో టైప్ చేయండి. సీజన్ 3లో మాధురి అనే క్యారెక్టరు సీజన్ 3లో సో చనిపోతుంది అనమాట. సో అక్క హెల్త్ ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. మీరు యూట్యూబర్ కదా? ఎస్. హాయ్ అక్క. సో ఎవరైనా ఆడవాళ్ళు మాట్లాడాలనుకుంటే ప్లీజ్ నేను యాడ్ చేస్తా. కమ్యూనిటీ వాళ్ళని యాడ్ చేస్తా, నేను అబ్బాయిని యాడ్ చేయను. సో సీజన్ 3 ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా సీజన్ 3 అంటే అమ్మ ఏదో అమ్మ అని పెట్టారు ఎవరు. సీజన్ 3లో మాధురి అనే క్యారెక్టర్ ఇంకా ఉండదు, చనిపోతుంది అనమాట ఆ క్యారెక్టర్. సో ఇంకా ఆ ఇంకా షూట్ జరగలేదు ఇంకా. సీజన్ సీజన్ 2 బాగుంది అక్క. నా అక్క నా పేరు నిహారిక. హాయ్ నిహారిక, ఎలా ఉన్నావు అమ్మా? బాగున్నావా? హాయ్ అక్క. ఎవరన్నా కమ్యూనిటీ వాళ్ళ చూస్తుంటే ప్లీజ్ నేను యాడ్ చేస్తా మీకు. మీ రియల్ స్టోరీనా? సో నా రియల్ స్టోరీ కాదు. మీ వాట్సాప్ మీ వాట్సాప్ హాయ్ అని పెట్టాను రిప్లై. సో నా వాట్సాప్ చాలా మంది రిప్లై ఇస్తున్నారు. సో చాలా మంది కూడా నాకు సంక్రాంతి విషయం చెప్తున్నారు. అందరికీ పేరు పేరు, ఎందుకంటే సిస్టర్ ని హెల్త్ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకా నేను మగవాళ్ళని యాడ్ చేశాను అనుకో, మీదే ఊరు, ఎక్కడ ఉంటారు? మా ఎస్ఎస్ కి రిప్లై ఇవ్వండి. ఏందో మా ఎస్ఎస్ కి రిప్లై ఇవ్వండి. ఇస్తావా? హాయ్ అక్క, తిన్నావా? తిన్నాను. కమ్యూనిటీ వాళ్ళు ఉంటే ప్లీజ్. నా పేరు నిహారిక. హాయ్ నిహారిక. ఓ హీరోయిన్ గారు వచ్చేసారు. హలో. హాయ్ 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 హాయ్. మీరు యాక్టింగ్ సూపర్. హాయ్ హాయ్. మీరే మీ సీజన్ లా ఉంది అక్క. ఏదో ఇంగ్లీష్. తిన్నావా అక్క? తిన్నాను. సుప్ సంజన హాయ్ 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 హాయ్. సో నేను యాడ్ చేయాలంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. రావట్లేదు. సో సీజన్ 2 నచ్చిందా? సో సీజన్ 3లో నేనే హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నా. ముక్కు పుడక ముక్కెర నుండి ఏదో ఎక్కడి నుండి మాట్లాడుతున్నా? లైవ్ లో ఉండే మాట్లాడుతున్నా. బయట నిజంగా అలా ఉంటారా? ఉంటుందా? సో నిజంగా ఉంటది. మీ సీజన్ చాలా బాగుంది అక్క. మళ్ళీ సీజన్ 3 కావాలిగా. సో హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నా. సో నేను సెట్ అవుతానా లేదా చెప్పండి. వేరే వాళ్ళని పెడితే బాగుంటుందా? నేనే యాడ్ చేస్తే బాగుంటుందా? సో చాలా మంది కొంతమంది మా ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వీడియో బాగా వైరల్ అవుతున్నాయి, మిలియన్స్ లో ఆడుతున్నాయి, ఓర్వలేక చాలా చాలా వీడియోలు పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతున్నారు. సో నీ కంటెంట్ నువ్వు చెయ్యి, నా మీద నా కంటెంట్ నేను చేస్తున్నా. సో నా కష్టం ఇది, అర్థమవుతుందా? సో ఏదో మీతో పాట కలిసి ఉండాలని ఉంది. మీతో పాటు కలిసి ఉండాలని ఉంది. సో నేనే దొరికినానా? సో ప్రపంచంలో చాలా ఉంది. మీరు అక్క అది నా వల్ల ఏందో. ఒక్క నిమిషం అక్క, అది నల్ స్టిక్ లా ఏదో నాకు అర్థం కావట్లేదు యాక్చువల్లీ.
హాయ్ మామ్. హాయ్ నాన్న. మామ్ పెట్టమ్మా. జీ అమ్మా. బా సాజన్ సూరత్, హలో, ఎలా ఉన్నావు? నేను అసలుకి సారీ, నేను మాధురి గారు అని పిలిచాను, ఇవే సాజన్ అని పిలిచిన. సారీ సాజన్, ఏమనుకోకు. హాయ్ మాధురి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా. సినిమా బాగుందా? సినిమా అస్సలు బాగాలేదు, నిజంగా చాలా డిసప్పాయింట్ అయినా నేనైతే. చాలా ఏ చాలా మూవీ ఏ మూవీకి వెళ్ళారు? రవితేజ మూవీకి వెళ్ళా. రవితేజదా? తిన్నారా? తిన్నా, ఇప్పుడే తిన్నా. స్క్రిప్ట్ రాసుకుంటూ ఉన్నాం మేమైతే గిన. నువ్వు గురువు కదా, నేను చదువుతాను ఇప్పుడు కామెంట్లు. మీకు ఆ కష్టం ఎందుకు? నువ్వు గురువు కదా. హరిక నుంచి చదువుదాం. హాయ్ అక్క, నా పేరు హరి ప్రియ, మీ యాక్టింగ్ చాలా బాగుంది అక్క. మీ వీడియోస్ చూసి రియల్ అనుకున్నా, షార్ట్ ఫిలిం అనుకోలేదు. రియల్ లైఫ్ లో జరిగేవే షార్ట్ ఫిలిం టైప్ లో రీల్స్ కంటెంట్ వదులుతున్నారు. ఎవరో బాధపడుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారు? అక్క, నువ్వు పెట్టుకున్నది నాలో స్టిక్కర్ ఏనా, నల్ల స్టిక్కర్ ఏనా అంట. ఏదో స్టిక్కర్ ఎందుకమ్మా ఇప్పుడు స్టిక్కర్ గుర్తొచ్చిందా నీకు? ఇది లేదు. ఎపిసోడ్ లో కాటుకు పెట్టుకునేది ఉంటుంది కదా, సో చాలా మంది ఓకే. ఆ సో చాలా మందికి తెలియదు కదా, సో అందుకోసమే. హాయ్. ఈ స్టిక్కర్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు మేడం గారండి, ఏం చేయాలి? అయ్యో, అది ఏమంటున్నారు కాదండి, మమ్మీ? అది కాదండి. నేను అది కాదు మేడం, ఒక మాట చెప్తాను. మీరు మీరు ఓకే 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 నువ్వు గురువు కదా ఏందో ఏం అక్క, మెసేజ్ నువ్వు చదువుతున్నారు గురువు. మీరు? సో నిజంగా చాలా డిసప్పాయింట్ అయినా, అసలు సినిమా ఎందుకు చూసాను అనిపించింది నాకు. అక్క మీరు చాలా గ్రేట్ అక్క. హలో అండి, హాయ్ అండి. ఒక విషయము, ఇంకా సీజన్ 2 లో ఇంకా 2 ఎపిసోడ్లే ఉన్నాయి. సో ఆ 2 ఎపిసోడ్లు అయిపోతే ఇంకా మేమైతే ఇంకా కొంచెం నేనైతే గ్యాప్ తీసుకుంటున్నా. సో నేను హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ సెట్ అవుతానా లేదా కొంచెం కామెంట్స్ లో తెలియజేయండి. సెట్ అవ్వడం ఏంది, మీరు హీరోయిన్ మెటీరియలేగా. హీరోయిన్ గా చేస్తూ, డైరెక్షన్ చేస్తూ, ఎడిటింగ్ చేస్తూ, ఇన్ని చేసి ఇన్ని టెన్షన్ తీసుకోవాలా నాకు అనిపించింది. వేరే వాళ్ళు పెట్టి చేపిద్దాం అనిపిస్తుంది అండి. అయితే ఎడిటింగ్ పోస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేయచ్చుగా ఊరికే. సో ఇచ్చేయచ్చు, కానీ కంటిన్యూస్ సీజన్ కదా. సో మళ్ళీ వేరే లాగా మీ యాక్టింగ్ సూపర్, మళ్ళీ వేరే లాగా పెడితే మళ్ళీ మధ్యలో మళ్ళీ క్యారెక్టర్ చేంజ్ అయిపోతే మళ్ళీ కొంచెం ఎడిటింగ్ కొంచెం వరకు వేరే వాళ్ళకి ఇచ్చేసి హీరోయిన్ క్యారెక్టర్ మీరు తీసుకోండి. లేదు లేదు, నేనే చేస్తా హీరోయిన్, నేనే చేస్తా. అదే. సో హీరోయిన్ గా చేసినా కానీ నా క్యారెక్టర్ కొంచెమే ఉంటది, అంత మరి ఎక్కువ ఉండదు. మొత్తం హీరోయిన్ అంటే నేనే ఇంకా అనుకుంటారు చాలా మంది. కొంచెం క్యారెక్టర్ ఎందుకు మిగతా క్యారెక్టర్ ఉన్నాయండి. సో మేము కొంచెం వేరే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. సో దాని ద్వారా ఇంకా అందరికి చూపించాలి కదా, సో కట్ట ఎక్కడి నుంచి నడుస్తుంది అనేది కదా. అన్ని సో ఎవరైనా కమ్యూనిటీ వాళ్ళు అయితే రావాలనుకుంటే రావచ్చు. అక్క సంక్రాంతి శుభాకాంక్షలు. హీరోయిన్ అక్క, నేను హీరోయిన్ కి సెట్ అవుతానంటారు. సో సీజన్ 3 ఎలా ఉండబోతుందో మీకు తెలియదు, మీకు ఐడియా ఉందా? కొంచెం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. హ్యాపీ పొంగల్ హ్యాండ్సమ్ బాయ్, విష్ యూ ది సేమ్ బ్రో. ఎవరో హ్యాండ్సప్ బాయ్ మీరా? ఎవరో కామెంట్ పెట్టినారు, హ్యాపీ పొంగల్ హ్యాండ్సమ్ బాయ్ అంట. ఆహా, సో థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ది సేమ్ బ్రో అంటున్నా. ఓకే 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 ఓకే. అక్క హీరోయిన్ అవుతారా అక్క మీరు? సో హీరోయిన్ గా చెయ్యాలనే ఉంది నాకు కూడా. అక్క మీ యాక్టింగ్ సూపర్ ఉంది, రియలిస్టిక్ అంటే నిజాయితీగా. సంక్రాంతి శుభాకాంక్షలు అక్క. సేమ్ టు అమ్మ, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకొకరు ఎవరు ఉన్నారు దీంట్లో? ఎవరో మేడం గారు, ఎవరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటా. ఎవరో కమ్యూనిటీకి సంబంధించిన ఇప్పుడు వాళ్ళు. మీరు మన ఇద్దరేమో ఉన్నామా, లైవ్ లో ఇంకొకరు ఉన్నారా? వేరే వాళ్ళు ఉన్నారు. హాయ్ అండి. అక్క మీరు నిన్న మొన్న చాలా ఇబ్బంది పడుతూ, కానీ ఇవాళ మీరు మంచిగా ఉండడం హ్యాపీగా పొంగల్ అక్క.
హ్యాపీ సంక్రాంతి అక్క. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. క్యూటీ గర్ల్ పింకీ వచ్చింది, నాకు తెలిసి మెట్రో పోలీస్ ఆఫీసరా. అనుకుంటా. ఏంటిది మీతో పాటు కంటెంట్లు చేస్తారు కదా తనేగా. తను హాయ్ హాయ్ అని పెడుతుండే యాడ్ చాలేమో. హాయ్ 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 హాయ్. నేను యాడ్ చేసా అమ్మాయిని. యువర్ లుకింగ్ సో టెంప్టింగ్ బ్రోనా. బ్రో నేనేం టెంప్ట్ చేసిన బ్రో నిన్ను? నేనేదో మొహం కూడా అడుక్కోలే బ్రో, ఫేస్ వాష్ చేసుకున్నా జస్ట్. ఏమో అబ్బాయిలకు నచ్చారేమో, కొంతమంది అబ్బాయిలు నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అసలుకి కొంచెమన్నా బాగుంటదా బ్రో? నువ్వు అబ్బాయివి నేను అబ్బాయిని, నీకు ఎట్లా నచ్చినా బ్రో నేను? సో తప్పేముంది జెండర్, ఇప్పుడు తప్పేముంది, తను ఇష్టపడే ఏమో కామెంట్స్ పెట్టారేమో, సో అది మీరు కూడా సేమ్ టైం చెప్పిస్తే అయిపోయాయి. హాయ్ 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 హాయ్. సరే బ్రో, మీరు కూడా బాగా అందంగా ఉన్నారు బ్రో. తమ్ముడా అన్నయ్య అక్క అలా వెళ్ళిపోతున్నారు లైవ్ నుంచి, మరి మాట్లాడమని. ఇంకొకరు ఎవరు ఉన్నారుగా? హలో చెప్పు, ఏంటి? ఏం పేరండి మీ పేరు? నా పేరా సూరజ్ వాళ్ళ లవర్ అంటారు, అర్థమవుతుందా? ఎగస్టాల్ చేస్తే బాగుంటది. నేను వస్తా ఇప్పుడు మీ ఊరికి. నాటకాలు బాగా ఎక్కువైపోయింది నిన్నటి నుంచి నీకైతే. మాధురి ఎవరు అసలు ఇట్లా గట్టి గట్టి కడుతున్నారు? ఏం చేశారని నీకు బాగా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నిజంగా నీకు చూసుకో మళ్ళా. అసలు నాకు మీ ఫేస్ కనపడతలేదు, జస్ట్ మాటలు వినిపిస్తున్నాయి. సూరజ్ ఇప్పుడు నుంచే ఏడిపిస్తుండు, ఇంకా అప్పుడు ఇంకెంత ఏడవాలి నేను? అయ్యో ఏంటండి ఇలా అంటున్నారు మీరు? అసలు నాకు ఎవరు ఈ రోజు పరిచయమైనారు. మీ పేరేం పేరండి? నా పేరా శేష. శేషానా? శేష అనే వాళ్ళు నా ఫ్రెండ్షిప్ లిస్ట్ లో ఎవరు లేరుగా. అక్క మీ వీడియోలు చూసి చాలా ఎమోషన్ అయ్యాను, కానీ బాగా నచ్చింది. ఐ లైక్ యూ అక్క. వీడియో చాలా అంటే చాలా బాగుంది, ఇంత హెల్ప్ గా ఉంటుంది. మీ వీడియో చూశాక అర్థమైంది మీరు అంటే నాకు ఎప్పటికీ. థ్యాంక్ యూ అమ్మా. మీరు అక్క మీరంటే ఎప్పటికీ ఇష్టమే అక్క. నేను ఇప్పటి మిమ్మల్ని గౌరవిస్తా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు అర్థం చేసుకున్నట్టు సొసైటీలో కొంత వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా బాగుంటదని నేను అనుకుంటున్నా. యాక్చువల్లీ అదే లవ్ యూ. సేమ్ టు అండి, మీకు కూడా లవ్ యూ టు. వా వా అన్న వా. నవ్వుతున్నారు. కాటుకతో బొట్టు ఎందుకు అలా పెడతారు అక్క? సో ఏమండి, సర్జరీ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ అంటే చాలా మంది చూసేకి వస్తారండి. ఇప్పుడు ఆడవారి డెలివరీ అయితే బాబుని ఎట్లా చూసేకి వస్తారో, మేము కూడా ట్రాన్స్జెండర్ కి సంబంధించిన సర్జరీ అయిన వాళ్ళు ఎవరైనా గానీ కొంచెము కాటుకు పెట్టుకుంటారు దిష్టి తాకోకుండా. అది రియల్ స్టోరీ సిస్టర్. ఎస్, రియల్ స్టోరీ. సో అది నా లైఫ్ లో స్టోరీ జరగకపోవచ్చు, కానీ వేరే వాళ్ళ లైఫ్ లో జరిగి ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ లైఫ్ స్టోరీ కదా అది. థ్యాంక్ యూ అక్క, నేను పెట్టిన కామెంట్ చదివినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. మీకు కూడా, మీరు కూడా సంక్రాంతి మంచిగా జరుపుకొని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు నిజంగా బాగలేదా? మీకు నిజంగా బాగోలేదా? హెల్త్ సూపర్ కంటెంట్ సిస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రొటీన్ కామెంట్స్ లేకుండా కొంచెం స్పెషల్ గా పెట్టండి అబ్బా. సో సీజన్ 2 ఎలా ఉందండి? చూస్తున్నారా మీరైతే? అలానే చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ అక్క. ఓకే, సీజన్ 2 చూస్తూ ఉన్నారా మీరు? మేమైతే చూస్తున్నాం మేడం, బాగుంది. మీరు సార్? నేను చూస్తానండి రెగ్యులర్ గా. మీకు ఆల్రెడీ నా లైక్స్ వస్తుంటాయి కదా, కామెంట్స్ లైక్స్ అన్ని. మీరు సంతోషంగా ఉండాలి అక్క. మీరు ఎంతో మందికి ఇంకా సేవలు చేసుకుంటూ మీ తమ్ముడు ఆశీస్సులతో అసలు మీ ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని భావిస్తున్నా. మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం అక్క. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ తమ్ముడు. మీరు అలా వీడియోస్ పెట్టేసరికి నేను నిజం అనుకున్నా సిస్టర్, చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నాను. అంటే తను మీరు వీడియోస్ పెట్టేసరికి మీరు ఇబ్బంది పడుతున్నారేమో, మీ హెల్త్ బాగాలేదేమో అనుకున్నారంట. అది రియల్ స్టోరీ. యాక్చువల్లీ నేను చెప్తా ఉన్నాండి, యాక్చువల్లీ మాధురి గారు చేసే కంటెంట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ లైఫ్ లో ఇటువంటివి జరుగుతాయి అని చెప్పేసి రీల్ ద్వారా మీకు తెలియజేస్తున్నారు అనమాట. ప్రతి ఒక్కళ్ళు సర్జరీ అయితే అదే సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
సో వేరే వాళ్ళు చేయలేకపోయారు ఆ కంటెంట్ అనేది భావిత్ మేడం గారు చేసి చూపిస్తున్నారు లైవ్ లో. థ్యాంక్ యూ అండి. అయ్యో మీరు ఏ లాంగ్వేజ్ పెడుతున్నారు, నాకు రాదండి అది. ఏదో ఐ తెలుగు లవ్ ఇంగ్లీష్ యూ పెడితే అక్క. చదువుతాం. ఐ లవ్ యూ అక్క. ఐ లవ్ యూ మా మీకు కూడా. సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను సర్జరీ అయిన తర్వాత, సర్జరీ అయినప్పుడు కెమెరా పెట్టి ఇదిగో ఇట్లా ఇట్లా చెప్పండి ఎవరు, ఎందుకంటే అసలు చెయ్యలేరు అది. అసలుకి నేను చూపించాను అనమాట. సో సీజన్ 1 చాలా మంది అలానే అనుకున్నారు. సో మీరు నమ్మురో నేను సినిమాకి వెళ్ళాను అసలుకి. సో చాలా మంది మీ హెల్త్ ఎలా ఉంది చెప్పండి, ఫోన్ పే కొడతాను పైసలు ఇస్తే నేను అన్నా నా హెల్త్ బాగుందమ్మా అది కంటెంట్ అంటే. సో చాలా మంది కొంతమంది ఎగ్జైట్ అయిపోతున్నారు, ఆ మీరే 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 కదా అని. సో నిజంగా ఒక హ్యాపీనెస్, ఎందుకంటే మనము ఇంకా ఆ ప్రజల ఆనందం చూసి నాకు ఇంకా చెయ్యాలి అని. సో నేను నాకు ఒక్కదానికి రాలే ఫేమ్. సో సీజన్ 1, 2 లో చేసిన ప్రతి ఒక్క వాళ్ళకి కూడా చాలా ఒక స్వీట్ గుర్తింపు అనమాట. అక్క నాకు ఒక లిటిల్ ఛాంపియన్ ఉన్నాడు అక్క, వాడికి నీ బ్లెస్సింగ్స్ కావాలి అక్క, ప్లీజ్ బ్లెస్ హర్. లిటియన్ ఛాంపియన్ బాబు, నీ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి, నుండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నిత్య ఛాంపియన్ అబ్బాయి. ఐ లవ్ యూ అక్క. ఐ లవ్ యూ టూ. తిన్నారండి మాధురి గారు? లేదండి, మేము స్క్రిప్ట్ రాసుకుంటూ ఉన్నాము. సో ఈసారి మొత్తం ఇంకా తినలేదా? తినేసాం స్క్రిప్ట్ రాసుకుంటూ ఉన్నాం మేము కొంచెం. ఇప్పుడు మీ హెల్త్ బాగుంది కదా అక్క? అక్క మీ పేరు పైన రేపు ఉదయం ఆ దేవుని కూడా అర్చన చేపిస్తాను అక్క, మీరు సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటాను అక్క. అక్క మీ ఫేమ్ చూపించండి అక్క. మీ ఫేస్ అంటే చూపించండి. సో మీరు ఆ కామెంట్స్ పెట్టినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఇలాంటి వాళ్ళు కొంతమందికి దొరుకుతారు అభిమానులు. సో నిజంగా చాలా మంది నా ఫ్రెండ్ సర్కిల్ లో చాలా ఎదిగిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో ఇట్లా ఫోటోలు దిగుడు అట్లా నాకంటూ ఉండారు ఒక రోజు అనుకో. సో నా కోసం మీరు ఇంతగా సపోర్ట్ చేస్తూ, నాకంటూ మీరు ఇంతగా ఈ రోజు కామెంట్స్ పెడుతున్నారంటే సో చాలా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా. సీజన్ 2 ఎలక్ట్రిక్ మాధురి గారు, మీ ట్రాన్స్జెండర్ స్టోరీ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అలాంటిది మీరు ఒక క్లారిటీ ట్రాన్స్జెండర్ జర్నీ తీసుకొని సూపర్ సిస్టర్. థ్యాంక్ యూ. ఇలాంటివి ఎన్నో వస్తాయి ఇంకా. నేను హైదరాబాద్ రాగానే ఫస్ట్ మీద సెల్ఫీ దిగిన తర్వాతే మాట్లాడతా అండి. ఆహో అట్లా పెడుతున్నారా కామెంట్స్? తప్పకుండా అండి, నేను ఎక్కడ ఉంటానో షూట్ లో ఉంటాను. సో తప్పకుండా నేను ఉంటే తప్పకుండా నేనైతే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ మీకు లవర్ ఉన్నారా అండి? మీ వైఫ్ ఏం చేస్తుంది అక్క? మీదే ఊరు? మాది అనంతపురం. మీ వైఫ్, మీ పిల్లలు ఎంతమంది అండి? ఎవరికి? మీకు. మీ వైఫ్ ఏం చేస్తుంది? హౌస్ వైఫా? నాకా? మై గాడ్ ఎంత మాట చెప్పారు సార్ మీరు. మీరు బయటకి యాక్చువల్లీ నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి మాధురి గారు. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి మాధురి గారు. అవునా? ఇంకేం చేసుకోలేదా అక్క? హాయ్ అమ్మా. హాయ్. ఇంకేంటి, ఎందుకు చేసుకోలేదండి? లవ్ మ్యారేజ్ చేసుకుందామని అమ్మాయిని ఎత్తుకుతున్నా అండి. ఓకే. అరేంజ్ మ్యారేజ్ అయితే ఏముందండి, 1 month లో అయిపోద్ది. బట్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పేసి అమ్మాయి కోసం వెతుకుతున్నా. మీకు మంచి అమ్మాయి దొరకాలి, మిమ్మల్ని అర్థం చేసుకున్న అమ్మాయి దొరకాలి అని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటానండి. హైదరాబాద్ లో ట్రాన్స్జెండర్స్ ఉంటే చూడరాదు మేడం, మాధురి మేడం, అబ్బాయికి ఇచ్చి చేయొచ్చు. కాదు, ఒకవేళ మీ లైఫ్ లో అమ్మాయి వస్తే మంచిగా చూసుకోండి, చిన్న చిన్న గొడవలు ఆడుకోకుండా. చెప్తున్న సమాజానికి మెసేజ్ ఇస్తాను, మీరు కూడా ఒక అబ్బాయి కదా అని. ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్, ఒకవేళ మీరు అమ్మాయిని చేసుకున్నా గానీ, మీరు ఒకవేళ ఎవరిని చేసుకున్నా గానీ, సో మంచిగా ఉండాలి, అట్లా ఒక అండర్స్టాండ్ లాగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఎత్తిగిన. అందుకే నేను ఏదో పెట్టాను, అర్థం కాలే. నీది ప్యూర్ హార్ట్. అవునవును. హాయ్ సమీనా గారు. హలో మాధురి గారు. అరే నా దగ్గర ఒక స్టోరీ ఉంది అక్క, యాక్సెప్ట్ మై రిక్వెస్ట్. యా తప్పకుండా చేద్దాం, తీస్తావు. యా స్టోరీ తీసుకురండి, నేను డైరెక్షన్ చేస్తాను. సో అందులో ఎటువంటి డౌట్స్ లేవు. సో డైరెక్షన్ కాబట్టి స్క్రీన్ మీద తీసేయండి, అది క్వశ్చన్ అట్లనే అడ్డం పడింది కామెంట్లకి. అక్క మీ వీడియో కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అవ్వదు.
ఎందుకంటే చాలా మంది చేస్తుంటారు కాబట్టి అవ్వదు. సార్ ఎందుకంటే మీరు ఒక్కరే కాదు కదండి, కొన్ని వందల మంది ఫోన్లు చేస్తారు, నేను అందరికి రిప్లై ఇవ్వలేను కదా. ఒక మీరందరు నాకు తెలిసి హైదరాబాద్ సర్కిల్లో బయట వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏమంటారంటే కంటెంట్ మొత్తం అయిపోయినాక ఒకసారి మీట్ పెడతారు, అప్పుడు వచ్చేయండి కలవడానికి. హాయ్ సిస్టర్, హాయ్ హాయ్ హాయ్. తప్పకుండా. ఏ స్టోరీ ఉంది మీ దగ్గర సూరజ్ గారు? మీ దగ్గర ఏమైనా లవ్ స్టోరీ ఉందా? ఎవరైనా నా ప్రేమించిన? దగ్గర కాదు, ఎవరో క్వశ్చన్ పెట్టినారు, నా దగ్గర ఒక స్టోరీ కంటెంట్ ఉంది, ప్లీజ్ యాక్సెప్ట్ మై రిక్వెస్ట్ అని. లవ్ స్టోరీ అంటే కూర్చుంటే అయిపోద్ది, లవ్ స్టోరీ రాయొచ్చు ఒక వారం కూర్చుంటే. కూర్చున్నా రియల్ లవ్ స్టోరీ ఏదైనా ఉంటే బాగుంటదని. రియల్ గా అంటే ఇప్పుడు నా లైఫ్ లోకి ఎవరైనా అమ్మాయి వచ్చి మోసం చేసిపోతే దాన్ని స్టోరీగా తీసుకుందాం. డిఫరెంట్ స్టోరీ. లేకుంటే సహజన్, నువ్వు నాతో ఒక వారం మాట్లాడి నన్ను వదిలే సహజన్, నేను కథలుగా రాస్తా. ఓకే సహజన్ లేదు కదా లైవ్ లో, నేను మర్చిపోయి సహజన్ అంటున్నా, సారీ అండి మాధురి గారు. ఓకే బావా, సరేనా సూరజ్? సిస్టర్, నేను కోవెట్ లో నుంచి నీకు ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్ చేశాను, నో రిప్లై. రిప్లై ఎలా ఇస్తానండి? మీది ఒకటే అయితేనే రిప్లై ఇస్తా. వాట్సాప్ లో కొన్ని వందల మంది, నేను అసలు చూసుకొని అందుకోసమే. తిన్నామా అక్క జర్రే ఓకే. నా దగ్గర స్టోరీ ఉందాక చాలా డిఫరెంట్ స్టోరీ ట్రాన్స్ ఉమెన్ గురించి. నా దగ్గర స్టోరీ ఉందాక చాలా డిఫరెంట్ స్టోరీ ట్రాన్స్ ఉమెన్ గురించి. సో వాట్సాప్ లో మీ వాయిస్ మెసేజ్ పెట్టి స్టోరీ గురించి పెట్టండి, తెలుగులో నేను చదివి రిప్లై ఇస్తా. అక్క మీరు టయానికి తినండి, ఎందుకంటే మీ హెల్త్ బాగాలేదు కాబట్టి టైం టు టైం పడుతూ తింటే బాగుంటుంది. మీ హెల్త్ జాగ్రత్త, మీరు బాగుంటే మేము బాగుంటాం అక్క. థ్యాంక్ యూ. అక్క నీకు మెసేజ్ చేస్తే రావట్లేదు అక్క. వస్తాదండి, మీరు స్టోరీ పెట్టండి, మెసేజ్ రిక్వెస్ట్ లో ఉంటాయి, చూస్తారు అయిపోయినాక. తిన్నావు అక్క? తిన్నానండి. కాల్ చెయ్యవా బ్రో? వాళ్ళు మీకు స్టోరీ అంటే ఎట్లా చెప్పాలి, అంటే ఇన్స్టాగ్రామ్ లో చెప్పాలా లేకుంటే ఎట్లా చెప్పాలి? హెల్త్ ఎలా ఉంది? సో చాలా బాగుందండి, హెల్త్ అయితే చాలా చాలా బాగుంది. ఓహో, మాధురి గారి నంబర్ మీతో ఉందా? ఓకే. ఆల్రెడీ నా నంబర్ యాక్చువల్ గా అందరితో ఉంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఉంది కాబట్టి. సో దాని గురించి అనమాట. హౌ ఆర్ యూ? గుడ్. అసలు ఇంకొకరు ఎట్లున్నారంటే నాకేం సంబంధం లేదు లైవ్ అన్నట్టు ఉన్నారు ఎవరో మళ్ళీ. మీరు మాట్లాడుతుంటే బట్ నేను ఇంటా ఉన్నాను, చదవనికి రాదు కదా, ఏం చేయాలి? అన్నా నువ్వు తిన్నావా? మీ హస్బెండ్ ఏం తిన్నా బ్రో. చేస్తారు మేడం? మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ జాబ్కి వెళ్తారు బ్యాంక్ లో. ఆహా, జాబ్స్ అంటారా? మల్కాజ్గిరిలో జాబ్ చేస్తాడు మా హస్బెండ్. హస్బెండ్ పేరు రివీల్ చేస్తారు ఏమన్నా? సో తన పేరు వచ్చేసి ప్రశాంత్. సిస్టర్ నేను మీకు చాలా వాట్సాప్ లో మెసేజ్ చేశాను, నో రిప్లై ప్లీజ్. అన్నా నువ్వు తిన్నావా? తిన్నా అంటే మీరు తిన్నారా బ్రో? ఇంతసేపటికి ఒకరు అడిగినారు బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పుడు దాకా తినకుండా ఏముంటుంది, ఆల్రెడీ ఇప్పుడే అడిగినావు బ్రో, మళ్ళీ ఇంకొకరు గుడ్ నైట్ అక్క అండ్ గుడ్ నైట్ అన్న. ఓకే గుడ్ నైట్ అండి. అక్క మొహం చూపించండి అక్క ప్లీజ్. ఎవరో కానీ ఇప్పటికి నాలుగు కామెంట్లు పెట్టినారు, మొహం చూపియండి అని కామెంట్స్. అసలు ఇందులో నేను ఇప్పుడు కాదు నాన్న, 24 కి మెసేజ్లు పెట్టాలి, బర్త్డే విషెస్లు ఇప్పుడే చేస్తుండ్రు. ఒకవేళ ఇందులో నేను మాధురి గారు కాకుండా ఇంకొక పర్సన్ ఉంటే వాళ్ళ ఫేస్ అంటే రివీల్ చేయండి. ఇప్పటికీ ఒకరు 5 times కామెంట్ పెట్టారనమాట, ఏమని? అక్క మొహం చూపేయండి అక్క, మొహం చూపేయండి అక్క అని. సో పక్కన మా హస్బెండ్ ఉన్నారు, మళ్ళీ తనకి డిస్టర్బెన్స్ అవుతుంది, సో అందుకని లైట్ ఆఫ్ చేశాను. ఓకే. ఎవరిది బర్త్డే? ఎవరు కేక్ పెట్టారు? ఏమో అదే 24 కి పెట్టండి అంటున్నాను. ధర్ని 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 యాక్చువల్లీ ఒకప్పుడు మాకు ఫ్రెండ్ ఉండే, తన బర్త్డే వచ్చేసి 24 అనమాట, ఈ రోజు కాదు.
హాయ్ అక్క. హాయ్ అక్క, ఎలా ఉన్నావు అక్క? సూపర్ ఉన్నాను. హాయ్. అందరు తిన్నారా మరి? తిన్నానండి, అందరు మీరు? మంచిగా హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకుంటున్నారా? సో తిన్నాము. ఈ రోజు మా ఇంట్లో నేను ఆంధ్ర స్టైల్ పచ్చడి చేయమంటే మా హస్బెండ్ చేశానండి. మీరు మేడం తిన్నారా? మాధురి మేడం, మీ హెల్త్ ఎలా ఉంది? బాగుందా? సారీ బాగుంది. మర్చిపోయినందుకు. నాకు కూడా మా అమ్మ రకరకాల ఫుడ్లు చేసి పెట్టింది అనమాట. ఈ రోజుకి శుభ్రంగా తినేసిన. రేపు వచ్చేసి నాన్ వెజ్ అనమాట. రేపు కూడా మంచిగా నాకు ముందే ఆర్డర్ తీసుకుంది ఏమేం కావాలంటే నేను 3 రకాల నాన్ వెజ్ చెప్పిన. సో రేపు కూడా శుభ్రంగా తినేస్తాను అనమాట. మేడం మీరు ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ లో ఎప్పుడైనా కలవాలంటే రావచ్చా మీకు మాధురి మేడం గారు? నా దగ్గర చెప్తానండి, అపాయింట్మెంట్ తీసుకోవాలా పర్సనల్ ఫస్ట్? గా చెప్తానండి. సో నేను మా యాక్చువల్లీ హస్బెండ్ రావాలనుకుంటున్నాను. మాధురి గారు, మీరు అలా మాట్లాడకూడదండి. నా దగ్గర వాళ్ళు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. నువ్వే కదా నా హస్బెండ్, ఇంకా అపార్ట్మెంట్ తీసుకునేది. ఇప్పుడే రూమ్ లో మీ ఆయనతో అన్నావు, మళ్ళీ నా మీదకి ఎందుకు వస్తావు అమ్మా నువ్వు? అసలు మీరు ఎవరో నాకు కనపడతలేరు. నా పేరు ఎందుకు చెప్తున్నారు? అసలు నా గురించి ఎత్తొద్దు మీరు. మీకు పుణ్యం ఉండాలి. హాయ్ అక్క, తిన్నావా అక్క? మీ హెల్త్ ఎలా ఉంది అక్క? ఓకే, బాగుంది. మీ వెబ్ సిరీస్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. షాజన్ గారు అంటే నాకు ప్రాణం. ఒకసారి ఫేస్ చూపించచ్చు కదా? ఆడ కామెంటే నీ ఫాలోవరే ఉంటారు. ఎవరు ఇంతసేపటికి ఒకరు వచ్చినారు నీ ఫాలోవర్. ఎలా ఉంది? లైట్ వేస్తున్నా మీ గురించి, ఓకేనా? లైట్ వేస్తున్నా, చూపిస్తాను ఫేస్ అన్నారు. అందరూ షాజన్ ఫ్యాన్స్. వాళ్ళ పేరు ఎందుకులే గానీ ఇంకో పర్సన్ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైట్ వేస్తున్నారు చూడండి. బ్లెస్సింగ్స్ మాకు కావాలి టుడే మార్నింగ్. అంబపల్లికు జగదంబపల్లికు ఫిల్టర్ పడింది. రిప్లై ప్లీజ్. హాయ్ మా మాధురి మేడం నమస్తే అండి. ఓకేనా? నమస్తే. అసలు ఎవరు నాకు మీరు నేను ఇద్దరేమే ఉన్నాం. ఇంకొరు ఎవరు మాట్లాడుతున్నారు? ఫ్రెండ్స్. తిన్నావా అక్క? తిన్నానండి, మీరు తిన్నారా? సేమ్ టు అక్క. అయ్యో, కామెంట్లలో ఇది కూడా చెప్పేస్తున్నారు లాస్ట్ కి. అసలు కామెంట్ వచ్చింది, చదవమంటారా? ఏమని చదవాల మాధురి గారు? నార్మల్దే చదవండి. అక్క నీ ముక్కు రింగు నా ముక్కు రింగు సేమ్ టు అక్క అంట. అయ్యయ్యో, మీకైతే నమస్కారం పెట్టిండు సార్. ఇంకొకరు ఎవరు ఉన్నారుగా, 3rd పర్సన్, వాళ్ళకి థ్యాంక్ యూ అక్క ముఖం చూపించినందుకు. ఎంతసేపు చూస్తారో అంతసేపు చూడండి, ఓకేనా? హాయ్ అక్క, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తమ్ముడు. మాధురి గారు, లైవ్ లో మన ఇద్దరేమోగా ఉండేది. ఇంకొకరు మాట్లాడుతున్నారు ఏంది? అంటే మీరు మీ పక్కన ఉన్నారు ఎవరన్నా ఇంట్లో? లేదు, ఇదిగో ఎక్కడున్నారు? మరి ఎవరు మాట్లాడుతున్నారు మీరు నేను కాకుండా? లైవ్ లో వేరే వాళ్ళు వచ్చారు, కమ్యూనిటీ వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వుతున్నారు. ఓకే, హాయ్ అండి. మాధురి వాళ్ళ ఫ్రెండ్స్ అంటగా మీరు. హాయ్ అండి. మీ పేరు? నా పేరు వచ్చేసి చోటు అండి. ఎక్కడ మీ విలేజ్? మా విలేజ్ వచ్చేసి భీమవరం అండి. మ్యారీడా అన్మ్యారీడా? యాక్చువల్లీ 18 బిలో ఉన్నప్పుడు మ్యారీడ్, 18 తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకోలేదండి. అక్క టమర్ మార్నింగ్ బర్త్డే నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి ప్లీజ్. అక్క టుడే మార్నింగ్ నా బర్త్డే నీ బ్లెస్సింగ్స్ కావాలి. రిప్లై ప్లీజ్. ఎస్ఎస్. తప్పకుండా మీ పుట్టినరోజు మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఎవరో స్టక్ అయిపోయింది వచ్చి. ఎప్పుడు? హలో, మీ ఫేస్ చూపియండి. హలో, నాకేనా?
లేదు ఎవరో కొంచెం ఫేస్ చూపియండి ఎందుకు. హలో లేదు, వాళ్ళు స్ట్రక్ అయిపోయింటారు, రిమూవ్ చేసేయండి. ఓకే. హలో హలో, చెప్పండి మేడం. చెప్పండి ఇంకేంటి విశేషాలు. చెప్పాలి మేడం. మాధురి గారు, మీ ఫ్రెండ్ కి నాకు పరిచయం చేయొచ్చు కదా. మాధురి మేడం గారండి. సో మీ వీడియోలు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసి రియల్ లైఫ్ లో నీకు కూడా ఇంత పెయిన్ ఉంటుందా అని అడిగారు. సో నాకైతే కళ్ళ మట్టి నీళ్లు తిరిగాయి. మీరు చేసే ప్రతి ఒక్క వీడియో మా ఫ్యామిలీ మెంబర్స్ దాకా కూడా తెలియజేశారు కాబట్టి చాలా సంతోషమైన విషయము. మీరు ఇంకా అలాగే కంటెంట్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు దాకా ఏ కమ్యూనిటీ ముందుకు రాలే, ఏ కమ్యూనిటీ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ గా అద్భుతంగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఇంత మంచి లైవ్ చూస్తున్నాను నాకు తెలిసి, ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కటి మాధురి గారి గురించి మంచి కోరుకునే వాళ్ళే ఉన్నారు. ఒక్కరు కూడా వేరే బ్యాడ్ లేదు, జాయిన్ ప్రతి మీ ఒక్క కామెంట్ మంచిదే. జాయిన్ మీ చోటు గారండి, చెప్పండి మేడం. హాయ్ అక్క. ఎంత మా చదువుకుంటున్నారు? విలేజ్ కొండగల్. హాయ్ అండి. కొండగల్ ఉన్న ప్రజలకు అందరికి హాయ్. మీ ఐడి చెప్తారా? నా ఐడి వచ్చేసి ఎస్ఎస్ మాధురి అని ఉంటారు, నేను వాళ్ళ ఐడి యూజ్ చేస్తాను అండి. ఓకే ఓకే. దాన్ని ఫాలో కొట్టేయండి, ఏదైనా మెసేజ్ చేయండి, ఓకేనా. అవును, తన మంచి గురించి మా మంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి నింటా ఎవరున్నారు? హలో అక్క, నీకు వాట్సాప్ లో మెసేజ్ చేశాను, రిప్లై కామెంట్ లో చెప్పు బ్రో, బిజీ ఉంటారుగా. హాయ్ బ్రో. తిన్నావా? మీకే అంటండి. హాయ్ అక్క. తిన్నారా? తిన్నానండి. మీరు తిన్నారా? తిన్నా బ్రో, మీరు తిన్నారా బ్రో? ఇక్కడ చూడగారండి, మీరు నాకు కనిపిస్తలేదు, మాధురి మేడమే కనిపిస్తున్నారు. హెల్త్ ఎలా ఉంది? సో హెల్త్ సంతోషం. చాలా బాగుంది. మాదిరక్క. మీ ఊరు ఏంటి? మా ఊరు అనంతపురం అండి, రాయలసీమ. మాధురి గారు, నేను మీకు కనిపిస్తున్నానా? లేదండి, నాకు ఎవరు కనిపించట్లేదు ఫోన్ లో. అసలు నేను కూడా కనిపిస్తలేనా మీకు? ఆహా. ఓ మై గాడ్. కింద చూసే వాళ్ళకైనా కనిపిస్తున్నాను, నేను కనిపిస్తలేనా? కనిపిస్తారు, ఎందుకు కనిపించరు? మీరు చెప్పండి, ఎవరో ఒకరు కామెంట్ పెట్టి. అక్క, నేను మీ మా ఊరు కొండగల్. హాయ్ అండి కొండగల్ ప్రజలకు అందరికి హాయ్. అలా అక్క, జాయిన్ చేయండి నన్ను. హాయ్ అక్క. కనిపిస్తున్నారు అన్న. ఓకే అండి, చెల్లమ్మ. రిప్లై మీ కేటీఎం తేజ బ్రో.